మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు, కేతువు, శని, గురువు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి, ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ 30వ తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా మే 15వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు, రాహు కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి, అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా వీళ్ళకి ఏవైనా చిన్న ఏవైనా పరిహారాలు చేసుకోవడం ద్వారా అనుకూలమైన స్థితిగతులు ఏర్పడతాయా వీళ్ళకి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ యొక్క శని భగవానుడు దశమ స్థానంలో సంచారం అనేది మార్చి 30 తర్వాత నుండి మొదలవబోతోంది. అంటే ఎప్పుడైతే దశమ స్థానం అంటే వీళ్ళకి వృత్తి స్థానంలోకి అంటే రాజ్యస్థానంలోకి రాబోతోంది. అంటే రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా వృత్తిపరంగా కావచ్చు, చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంటే వృత్తిపరంగా అంటే కంటక శని అని చెప్తాం. రాజకీయ పరంగా చూసుకున్నాం అనుకోండి, రాజకీయవేత్తలకి కొద్దిగా పై అధికారుల వల్ల కానీ ఏమైనా ఇబ్బందులు కానీ, లేదా ఏమైనా పోటీ చేస్తుంటే ఎక్కడైనా వాళ్ళు చేస్తుంటే వీళ్ళు అనుకున్న ఫలితాలు రాలేకపోవడం, రాజకీయ పరంగా ఒత్తిళ్ళు ఇంకా ఎక్కువగా ఉండడం నాయకుల ద్వారా, ఇలాంటివన్నీ కూడా రాజకీయ పరంగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వాళ్ళ వృత్తి పరంగా ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ సమయాన్ని వాళ్ళు చేసే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కేటాయించడం అనేది జరుగుతుంది. ఎంత చేసినా కూడా తగిన గుర్తింపు అనేది కూడా ఇక్కడ కాస్త ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కోసారి వీళ్ళు వాళ్ళు చేసే పని కన్నా రెట్టింపు చేసినా కూడా వీళ్ళకి తగ్గ గుర్తింపు అనేది రాదు. అలాగే చేసే వృత్తుల్లో ఉద్యోగాలలో కూడా నచ్చని పనులు చేయాల్సి వస్తుంది. అంటే అది వ్యతిరేకం అని తెలిసినా, అధర్మం అని తెలిసినా కూడా ఒక్కోసారి ఆ పని చేస్తే కానీ తప్పని పరిస్థితి అనమాట. కాబట్టి అలాంటి నచ్చని పనులు కూడా ఒక్కోసారి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ శని భగవానుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల అలాంటి పనులు కూడా చేయాల్సి వస్తుంది. దానికి తగ్గ ఒత్తిళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఒత్తిళ్ళని తగ్గించుకోవడానికంటే వృత్తిపరంగా ఎప్పుడైతే ఈ కంటక శని యొక్క ప్రభావం కనబడుతోంది, ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి శని భగవానుడు యొక్క ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాలి. అంటే కనీసం శనివారాలు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, లేదా వెంకటేశ్వర స్వామికి మనం దీపారాధన చేసుకోవడం, అంటే మనం పిండి దీపాలు పెడతాం కదా, పిండి దీపారాధన చేసుకోవడం, లేదా శనివారాలు ఏదైనా ఉపవాసాలు కానీ, అంటే ఉపవాసం కింద కానీ, లేదా ఒక పూట భోజనం అంటే నియమాలు పాటించడం, ఇలాంటివి ఏవైనా సరే చేయడం ద్వారా, లేకపోతే శివారాధన చేసుకోవడం, ఇంట్లో శివాభిషేకం చేసుకోవడం, అంటే ఏవైనా సరే వీటిలో ఏవి చేసుకున్నా కూడా ఈ యొక్క శని ప్రభావాన్ని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే నువ్వులు మనకి ఉంటాయి కదా, ఆ నువ్వుల్ని మనం ప్రసాదం కింద చేసి గుళ్ళో పంచిపెట్టడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొంది మీరు ఏవైతే వృత్తిపరంగా ఇబ్బంది పడుతున్నారో ఈ కంటక శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా కెరియర్ పరంగా కూడా మధ్యలో చిన్న ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి శనివారాలు తప్పకుండా మాత్రం నియమాలు పాటించాలి. అలాగే ఇక్కడ భాగ్యంలో రాహు యొక్క సంచారం మాత్రం ఉంది. అంటే భాగ్యంలో రాహు ఏమైనా శుభ ఫలితాన్ని ఇస్తాడా అంటే భాగ్యంలో రాహు కూడా పెద్ద శుభ ఫలితాన్ని ఇవ్వడు. ఈయన కూడా చిన్న ఒడిదుడుకులు, ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు, అంటే ఏది ఒక
మాయలో పడిపోవడం, ప్రతిదాన్ని కూడా ఊహాజనకంగా ఎక్కువగా ఉండడం. అంటే అక్కడ అయ్యే పని 10% ఉంటే మిగతా 90% కూడా మన ఊహ ఎక్కువ ఉంటుంది, అంటే ఊహించుకోవడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి ఊహలకి దూరంగా ఉండి వాస్తవంలో బతకడం ద్వారా కొంత ఈ ఏవైతే అంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏదైతే మాయకి మన లోను చేస్తారో దాని నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలా అంటే, రాహుకాలంలో ఇక్కడ అంటే ఈ నిమ్మ దీపాలు వెలిగించడం కానీ, లేదా రాహుకాలంలో మనకి గోవుకి ఆహారం లేకపోతే ఆకుకూరలో లేకపోతే ఏదైనా సరే రాహుకాలంలో మినుములు నానబెట్టి పెట్టడం, నల్ల మినుములు ఉంటాయి కదా, నల్ల మినుములు నానబెట్టి గోవుకు తినిపించడం, లేదా నల్ల మినుముల్ని మనం ఎవరికైనా దానం ఇవ్వడం, బ్రాహ్మడికి దానం ఇవ్వడం, ఇలాంటివి చేసినా కూడా ఈ రాహు యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే ఈ ఆదివారం నాడు రాహుకాల సమయంలో, అంటే రాహుకాల దీపం పెట్టాలి అంటే తప్పనిసరిగా భోజనం చేయకూడదు మామూలుగా అయితే. కానీ ఈ గారెలు ఉంటాయి, మినపగారెలు చేసి నైవేద్యం పెట్టి గుళ్ళో పంచిపెట్టడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా కేతువు విషయానికి వస్తే, కేతువు మాత్రం శుభ ఫలితాలని మిథున రాశి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు. అంటే కమ్యూనికేషన్కి సంబంధించి, లేదా ఏదైనా ఒక పట్టుదల, ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలనే ఆలోచన, వీటికన్నిటికీ కూడా తృతీయ స్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఎంతో కొంత, అంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కొద్దిగా వ్యతిరేకంగా ఉన్న కేతువు యొక్క ప్రభావం వల్ల ఆ పనిని ఎలా అయినా సరే సాధించాలనే తపనతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇక సోదరీమణుల ద్వారా, అంటే అన్నదమ్ముల ద్వారా, అప్పచెల్లుల ద్వారా ఏవైనా జరగాల్సిన పనులు ఏమైనా ఉన్నా అవి జరగడం, వాళ్ళ సహాయ సహకారాలు అందడం, అంటే ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు, లేకపోతే మీకు ఏదైనా సహకారం ఒక శుభకార్యం చేయడానికనో, లేకపోతే ఇంట్లో ఏదైనా పనులు మొదలెడుతున్నప్పుడో అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను అనే భావన లేకుండా మీ వాళ్ళు మీకు సహకరించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఈ జర్నలిస్టులు ఇలా ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఈ కేతు యొక్క ప్రభావం వల్ల అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక గురువు యొక్క సంచారాన్ని కానీ చూసుకుంటే, ఇప్పటి వరకు గురువు వ్యయ స్థానం నుండి జన్మలోకి వస్తాడు. అంటే గురుబలం ఇక్కడ జన్మస్థానంలో గురువు ఉండడం అనేది పెద్ద శుభ ఫలితాలను ఏమీ ఇవ్వదు. ఎందుకంటే జన్మలో ఉన్న గురువు శుభగ్రహమే అయినా కూడా వాళ్ళకి ఎక్కువ, అంటే జన్మలో ఉన్న గురువు ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు కూడా పనుల్లో ఆటంకాలు ఏర్పడడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే ఇక్కడ జన్మలో గురువు పెద్దగా యోగించడు. అంటే ఏ పనులు చేసినా కూడా మనకి ప్రతి పనికి కూడా గురుబలం అనేది చాలా అవసరం. అలాంటప్పుడు ఆ యోగించిన గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా దత్తచరిత్ర పారాయణ చేయడం, లేదా దత్తాత్రేయ యొక్క ఆరాధన చేయడం, పసుపు రంగు పూలతో గురువుని ఆరాధించడం, అంటే మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో ఆ గురువుని ఆరాధించడం, లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేయడం, ఇవన్నీ కూడా గురువుని ఆరాధించడంలోకే వస్తాయి. కాబట్టి ఈ గురువు ఆరాధన అనేది చాలా ముఖ్యం ఈ 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి. మొత్తం మీద ఈ 2025 సంవత్సరంలో వీళ్ళకి పెద్దగా యోగిస్తున్నవైతే ఏమీ కనిపించట్లేదు. కేవలం కేతువు మాత్రమే వీళ్ళకి యోగిస్తున్నాడు. మిగతా శని, రాహు, గురువులు కూడా ఈ మూడు కూడా పెద్దగా వీళ్ళకి యోగించట్లేదు. కాబట్టి మనం ఇప్పటివరకు ఏవైతే ఈ మిథున రాశి వాళ్ళకి పరిహారాలు చెప్పుకున్నామో ఆ పరిహారాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త సత్ఫలితాల్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి, అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది. అలా వేసిన జాతకంలో లగ్నము, జరుగుతున్న మహర్దశలు, మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి,
అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి 40% మనకి చూపిస్తుంటే మిగిలిన 60% కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశి చక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలనో లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాడు చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.